వచనం 30, 31, 32 వచనాలు ఇది ఒక భాగం అయితే 32, 33, 34 ఇది ఒక భాగం. ఈ రెండు భాగాల గురించి మనం అధ్యయనం చేద్దాం ఈ ఆదివారం దినాన్ని కొద్ది నిమిషాల కాలాన్ని. మొదటిది ఏంటంటే ఆయన అక్కడ ఉన్నటువంటి జనసమూహంతో చెప్తున్నారు ఏంటంటే సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా ఉండాలి అని చెప్తున్నాడు. సంఘంలో పరలోక రాజ్యము అంటే మనం ఇదేగా లెసన్స్ ఎప్పుడు ప్రతిసారి పరలోక రాజ్యము అంటే సంఘము. సంఘంలో ఉండేవాళ్ళు వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, ఎలా ఉంటున్నారు అనే దానికోసం రారా ఇక్కడ అన్ని ఖాళీ కూర్చులే కనబడుతున్నాయి కదా, ఇవన్నీ ఖాళీ కూర్చులే కదా. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్తున్నారు. ఆ సంఘంలో ప్రవేశించేవాడు మొట్టమొదట ప్రవేశించిన రోజు ఎలా ఉంటాడని చెప్తున్నారు. ఆయన ఎలా ఉంటాడంటే ఆయన ఆవగింజను పోలి ఉంటాడు. ముఖ్యంగా ఆడపిల్లలందరికీ తెలియని విషయం ఏం లేదు దీంట్లో. ఆడపిల్లలందరికీ తెలుసు ఆవగింజ ఎంత ఉంటుందో. మనం తాలింపులు వేసుకునే ఆవగింజ అనేది ఉంటుందో ఎంత ఉంటుందో, చీమతలకి ఎంత ఉంటుందో అది. అలాగే సంఘంలో ప్రవేశించిన వాడు వినుడు వలన విశ్వాసం కలుగును, వినుడు క్రీస్తుని గురించిన మాటల వలన కలుగునని ఆ మాటలు విన్నాక అతడు బ్యాప్టిజం పొంది సంఘంలో ప్రవేశించిన తర్వాత అతని విశ్వాస పరిణామం ఎంత ఉంది అని చెప్పారంటే ఆవగింజను పోలి ఉన్నది. మొదట జర్నీ స్టార్ట్ చేయడం అలాగా చేయడం అయిపోయిన తర్వాత చివరికి ఎక్కడ ఎండ్ అయిపోయిందంటే అది ఒక మహావృక్షం అయిపోయి శాఖోపశాఖలుగా విస్తరించి దాని మీద అనేక రకాలైనటువంటి పక్షులు వచ్చి గూళ్ళు పెట్టుకొని అది నివసించేంత పెద్ద చెట్టు అయిపోయిందంట. కూర మొక్కలన్నింటిలోకి చిన్నదే ఆవగింజ అంటే చాలా చిన్నది విత్తనములన్నింటిలో. కానీ అది మాత్రం నాటిన తర్వాత పెరిగిన తర్వాత మహావృక్షంగా మారిపోయిందంట. మహావృక్షంగా మారిపోవడమే కాకుండా అనేకులకు అది నీడనిచ్చే విధంగా అనేకులకు ఆదరణ కలిగించేదిగా అది ముందుకు వస్తాయి. ఇది మీకు అర్థం కావడం కోసం నేను ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అపోస్తలుడైన పౌలు గారిని గురించి చెప్తాను నేను. ఆయన మొదట క్రీస్తు సంఘ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత బ్యాప్టిజం పొందిన తర్వాత సంఘంలో చేర్చబడిన తర్వాత ఆయన సర్వీస్ను మొదలుపెట్టేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసు ఆయన. ఇప్పుడు మనం కూడా మనం ప్రతి ఇళ్లలో ఒక వాక్యాన్ని పెట్టుకుంటాం. అది బాగా ఫేమస్ వాక్య భాగం ఏంటంటే నా కృప నీకు చాలును అని పెట్టుకుంటుంటాం మన ఇళ్లలో. ఆ మాట బైబిల్లో ఎప్పుడు రాయబడిందంటే అపోస్తలుడైన పౌలు గారి గురించి రాయబడింది అది. ఎందుకంటే ఆయన శరీరంలో సాతాను దూతగా మామూలు ముళ్ళు కాదు అది, సాతాను దూతగా ఉందంట ముళ్ళు అది ఆ శరీరంలో. అంటే అతన్ని ముందుకు పోలేకుండా ఎనికి నడిపేయకుండా అదలకుతలం చేసేలాంటి ఒకటి ఏదో ఒక అవలక్షణమో ఒక దుర్లక్షణమో లేకుంటే ఒక బలహీనతో ఏదో ఒకటైతే ఉంది. దాన్ని ఏమన్నాడంటే ఆయన సాతాను దూతగా ముళ్ళు ఉందన్న. ఇప్పుడు ఆయన ఏం ప్రేయర్ చేస్తున్నాడంటే అయ్యా ఇది నాలో నుండి తీసేయి, ప్లీజ్ దయచేసి నాలో నుండి తీసేయి. ఎందుకంటే నేను సేవ ఎక్కువ చేయాలని అనుకుంటున్నాను, నేను ఇంకా ఎక్కువగా బలపడి ముందుకు పోవాలనుకుంటున్నానని ఆయన మాటికి ప్రేయర్ చేస్తున్నాడట దాని గురించి. అప్పుడు ప్రభువు ఏం చెప్తున్నారట, దాని సంగతి పక్కన పడేవా, దాంతో నీకేం పని, నా కృప నీకు చాలు, నేను నీకు తోడుగా ఉంటాను, ఇక నువ్వు వెళ్ళి నీ పని నువ్వు చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, మళ్ళీ చెప్తున్నాను, లోపం లేని మనిషి ఉంటాడని భూమి మీద నేనైతే అనుకోను. అసలు ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి లోపాలు ఉంటాయి. లోపం లేని మనిషి భూమి మీద పుట్టలే అసలు. అందుకే 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా యేసుప్రభు ఉపమానం చెప్పినప్పుడు కూడా ఆ 100 అంతలుగా కేవలం యేసుప్రభుని గురించే, భూమి మీద ఉన్నటువంటి మనుషులను గురించి కాదు. అలాగూ ఆయన తన శరీరంలో సాధారణ దూతగా ముళ్ళు ఉంటే ఆ ముళ్ళుని తీసేయమని ప్రార్థన చేస్తుంటే అది చివరికి ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ఆయన లాస్ట్ మినిట్స్ వచ్చేసరికల్లా అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే మంచి పోరాటము పోరాడాను, నా పరుగు కంప్లీట్ చేసి పడేశాను, నేను నా విశ్వాసాన్ని ఇప్పుడు నా కోసం నీతి కిరీటం ఉంది పరలోకంలో అన్నాడు. అంత జర్నీలో ఆయన చేశాడు అనమాట. ఇది ఆయన స్టార్ట్ చేయడం ఎక్కడ స్టార్ట్ చేశాడంటే ఆవగింజ లాంటి విశ్వాసంతో స్టార్ట్ చేశాడు ఆయన. అది వాడు ఎవడరా అల్లరి చేస్తాడు వెనక వాడిని కొట్టండి, తెల్లదారి మళ్ళీ పంపించేయాలి వాడిని.
ఆవగింజంత విశ్వాసంతో మొదలుపెట్టాడు వాడు. ఆయన అపోస్తలుడైన పౌలు గారు ఆవగింజంత విశ్వాసంతో స్టార్ట్ చేసినటువంటి ఆయన ఎంత జర్నీ చేసి చివరికి ఏమైందంటే ఒక మహావృక్షంలాగా ఎదగడమే కాకుండా బైబిల్లో 4 పత్రికలు రాసే అవకాశం రావడమే కాకుండా అనేకులకు మాదిరిగా ఒక మనిషి భూమి మీద నిలబడి నాకు పరలోకం ఉంది, పరలోకంలో నాకు ఒక కిరీటం ఉందని చెప్పగలిగినటువంటి స్థాయిలో జీవించాడు. నేను మళ్ళీ ఒక విషయం చెప్తున్నాను. ఒకవేళ మనమే అనుకున్నట్లయితే ఇట్లాగూ ఏంటబ్బా మనం సంఘంలో ప్రవేశించి మనం 20 ఏళ్ళైంది 30 ఏళ్ళైంది అని మనం అనుకుంటే ఈ 30 ఏళ్ళు 20 ఏళ్లలో మన విశ్వాస జీవితం ఎంత ముందుకు కొనసాగిందని మనం ప్రశ్నలు వేసుకుంటే ఇవాళ రేపు ఎవడుంటుండే అయ్యగారు ఈ ప్రశ్న వచ్చింది ముందు. ముఖ్యంగా నువ్వు ఎందుకు లేవు అని మనం అడుగుతుంటే భూమి మీద ఎవడుంటాడు అయ్యగారు అనే ప్రశ్న దగ్గర ఆగిపోతున్నాం మనం. సుధాకర్ సార్, మనం ఎందుకు మన విశ్వాసంలో ముందుకు కొనసాగలేకపోయామో, మనం ఎందుకు మన ఇంత క్రైస్తవ జీవితంలో మన విశ్వాసాన్ని ఎందుకు నిలబెట్టుకోలేకపోయామో, మనం దేవుడికి అనుకూలంగా ఎందుకు జీవించలేకపోయామో, దేవుడితో కలిసి ఎందుకు నడవలేకపోతున్నామని అంటే మనం అందరం ఈ ప్రశ్న ఎదుర్కోవాల్సినటువంటి మనమందరము అరే ఒక 2 నిమిషాలు బయట నిలబడు నువ్వు సుమా, ఓ 2 నిమిషాలు బయట నిలబడు. ఇలాంటి ప్రశ్న మనం వేసుకుంటుంటే ఏం జరుగుతుందంటే సమాధానం ఏమొస్తుందంటే ఎవడుంటాడు అయ్యగారు ఇవాళ రేపు, ఎవడుంటాడు చెప్పండి నీకు. వీళ్ళందరూ కలిసి యేసుప్రభు ఆ డౌట్ని నిజం చేస్తున్నారు. వీళ్ళందరూ కలిసి యేసుప్రభుకి వచ్చినటువంటి డౌట్ ఉంది ఒకటి, ఆ డౌట్ని నిజం చేసేస్తున్నారు అందరు కలిసి. ఏంటో డౌటు? మనిషి కుమారుడు తిరిగి మళ్ళీ వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొనగలడని ఆయనకు డౌట్ పడితే దాన్నే నిజం చేస్తున్నారు అందరు కలిసి. ఇప్పుడు ఎవడుంటాడు అయ్యగారు అనే బదులు నేను ఎందుకు ఉండకూడదు అనే ఒక ప్రశ్న వేసుకోండి. ఆ ప్రశ్నని తీసేసి కొత్త ప్రశ్న వేయండి. అక్కడ నేను ఎందుకు నా దేవుడికి అనుకూలంగా ఉండకూడదు, ఎందుకు నేను నా దేవుడితో విశ్వాసంతో ఉండకూడదు, నేను ఎందుకు నా విశ్వాసాలు బలపరచబడకూడదు, నేను ఎందుకు పరలోకం వెళ్ళకూడదు, ఇలాంటి ప్రశ్నలు వేసుకోండి. ఒక అద్భుతమైనటువంటి సంఘటన కనపడుతుంది మీ అందరికీ. ఒకరితో మనకేం పని? ఇప్పుడు ఈ ఒకరితో పని అనగానే మన పిల్లలందరూ పనులకే పోతారు కాబట్టి నేను ఒక విషయం చెప్తాను. మన వాళ్ళందరూ ఒక ముఠ కట్టుకొని ఒక పనికి పోతారు. ఆ పనికి పోయినప్పుడు జాతకారుడు కూడా ఆ పనిలో పోతుంటాడు. ఎందుకు పోతాడంటే అందరం కలిసి పోతున్నాం కాబట్టి నేను కూడా పోతా పనిలో అని పోతాడు. ఇప్పుడు ఇలా పనులు చేసి ముఠాలు కట్టుకొని పోయే ఈ మనస్తత్వం మనసులో బాగా స్థిరపరచబడడం వల్ల ఏంటంటే మనమందరం వాళ్ళందరూ అలాగే లోకంలో జీవిస్తున్నారు కనుక మనం కూడా వెళ్ళి వాడితో కలిసి జీవిస్తాం. ఇదెంత దారుణమైనటువంటి సంగతి. కానీ మన లోకంతో సమానంగా జీవించే బ్యాచ్ కాదు మనది. అసలు రాజులైన యాజక సమూహం మనం, దేవుని సొత్తైన ప్రజలు. ఇప్పుడు అలాంటి మనం మళ్ళీ తిరిగి లోకంలోనే కలిసిపోయి ఎవడుంటాడులే గారు నిజాయితీగా ఎవడుంటాడో చెప్పు అంటే వాడితో నీకేం పని? అసలు వాడు నరకానికి వాడే పోతాడు, నీకేం పని వాడితో? వాడిని చూసి నువ్వు కూడా వెళ్ళి నరకంలో పడతావా? దేవుడు కరుణామయుడు దయవాడు ఇంతమందిని నరకంలో వేస్తాడా అయ్యగారు అని మనం అనుకుంటాం. ఎంతమందిని తీసుకుని నరకంలో వేస్తాడా ఇలా అనుకుంటాం కదా. యేసుప్రభు ఏం చెప్పారంటే అయ్యా రక్షణ పొందే వాళ్ళు 10 మంది రాని ఆయన దగ్గరికి ఒక ప్రశ్న పట్టుకొస్తే ఇరుకు మార్గంలో ప్రవేశించండి. ఇరుకు మార్గంలో ఎంతమంది ఉంటారు? కానీ అదే విశాల మార్గంలో ఉండేవాళ్ళు. మరి వాళ్ళందరూ నరకమే అని యేసుప్రభు స్వయాన చెప్తుంటే అయ్యగారు దేవుడు అట్లా అందరినీ నరకంలో వేస్తాడా? ఇప్పుడు దీనికి సమాధానం మనం అందరం స్కోర్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. యేసుప్రభు స్వయాన చెప్పారు ఇరుకు మార్గంలో నువ్వు రా, ఇది ఇరుకు మార్గంలో జీవించినా నువ్వు ఆ తర్వాత నీకు పరలోకం ఉందని చెప్పారు. విశాల మార్గంలో వెళ్తే తర్వాత నరకం ఉందని చెప్పారు. ఇప్పుడు మనమందరం ఇరుకు మార్గంలో ప్రవేశించాల్సిన మనమందరం వాడు అడ్డే పోతుండు కదా అయ్యగారు నేను ఎందుకు పోకూడదంటే వాడు నరకానికి పోతాడు. వాడితో కలిసి నువ్వు అదేనా? నరకం అన్నా పరలోకం అన్నంత ఎంత సిల్లీ సంగతులు అయిపోయినాయంటే భూమి మీద మనుషులందరికీ ఎవరు చూడొచ్చింది అయ్యగారు నిజమేనా ఇదంతా ఉందా లేదా డౌట్ ఫస్ట్. ఇదిరే సార్ పరలోకం ఉందా నరకం ఉందా అనేది డౌట్ ప్రజలందరికీ. ఇలా డౌట్ ఉండడం వల్ల ఆ జీవితాన్ని ముందు కొనసాగించే విషయంలో అలవాసలగా జీవించేస్తున్నారు. ఆ రోజు చూడొచ్చులే అలా ఇంకేముంటుంది ఆ రోజు చూడటానికి. ఏమంటే సత్యానందని ఉన్నప్పుడు చూద్దాంలేండి. ఇప్పుడు బతుకున్నంతసేపు మనం హ్యాపీగా బతకాలట. ఏం బతుకుతావు హ్యాపీగా?
నీకు హ్యాపీ ఎప్పుడు కలిగింది? ఊరికి నిజంగా నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది, అద్భుతమైనటువంటి నా దగ్గర ఒక ప్యాటర్న్ ఉంది. నీకు సంతోషం ఎప్పుడు కలుగుతుంది? ఈరోజు మాంసం వండుకొని తింటే సంతోషం కలిగింది కదా, ఆ సంతోషం ఎంతసేపు? మంచి కొత్త బట్టలు కుట్టించుకున్నావు కదా, సంతోషంగా ఉన్నావు కదా, ఆ సంతోషం ఎంతసేపు? మంచి ఇల్లు కట్టుకున్నావు కదా, ఆ ఇంట్లో నువ్వు మంచి కావాల్సిన అన్నీ అమర్చుకొని ఉంచుకున్నావు కదా, సంతోషించావు కదా, ఈ సంతోషం ఎంతసేపు? నేను బాగా అందంగా ఉన్నాను, మంచి బట్టలు ధరించుకున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను అని నువ్వు సంతోషపడుతున్నావు కదా, ఈ సంతోషము ఎంతసేపు? ఆలోచిస్తూ ఉండండి. ఈ సంతోషము ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి సంతోషం నీది. దీనికోసం ఆ పరలోకాన్ని వదులుకుంటాం, దీనికోసం ఆ యుగ యుగాలు అగ్నిలో వెళ్ళి పడతాం. ఎవరు తోడొచ్చింది అయ్యి గారు అనుకుంటాం కదా, మేమేదో చెప్తున్నామని అనుకుంటారు కదా, కానీ ఇది పచ్చి నిజం, ఇదే నిజం. అక్కడికి వెళ్ళినాక మళ్ళీ మనం అక్కడ చేయడానికి ఏం మిగలదు సుమి. అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు భూమి మీద, నేను అడిగితే ఎట్నో గట్ట బతికి అక్కడికి వచ్చిందిలే, కానీ ఎట్నో గట్ట నా 5 మాత్రం ఇక్కడికి రాకుండా చూడడం కోసం ఒకసారి లాజర్ని పంపి అంటే కుదరదు అన్నాడు ఆయన. అక్కడ ఉన్న వాళ్ళకి వాక్యం ఉంది, అక్కడ ఉన్న వాళ్ళకి ప్రవక్తలు ఉన్నారు, అక్కడ ఉన్న వాళ్ళకి బోధకులు ఉన్నారు, వాళ్ళందరికీ బైబిల్ ఇచ్చి పంపించాం. ఇది విని దీన్ని తెలుసుకుంటే మాత్రమే వాడు. కానీ ఒక చిన్న విషయం మనం ఆలోచిద్దాం, మనమే ఆలోచిద్దాం. ఒక చిన్న విషయం, ఒక ఇమాజిన్లో వెళ్ళండి, మీరు అందరూ కలిసి ఒక ఇమాజిన్లోకి వెళ్ళండి. ఒక మనిషి నిలువున తగలబడుతున్నాడు అనుకోండి, మనం చూస్తున్నాం అనుకున్నాం, తగలబడేది మనం సంగతి తర్వాత, మనం తగలబడ్డం సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు ఒక మనిషి నిలువున అగ్నికి తగలబడుతున్నాడు అనుకోండి, మనం దూరం నుంచి చూస్తున్నాం అనుకోండి, అతను ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు, మన కళ్ళకి ఏం కనపడుతుంది? కేకలు పెడుతుంటాడు, పెడబొబ్బలు పెడుతుంటాడు, ఒంటి మీద ఉన్నటువంటి మనం చూస్తూ ఉండగానే ఆ బట్టలన్నీ కాలుతూ శరీరం కాలుతుంటే శరీరంలో ఉన్నటువంటి ఆ ఆయిల్ ఏదైతే ఉందో, ఆ శరీరంలో ఉండే ఆ కొవ్వు ఏదైతే ఉందో అది కరుగుతూ ఆ కొవ్వు ఆ మంటలకి తగిలికొని అది ఎలుగుతూ బాగా దిగిటిగా ఎలుగుతూ ఉండగా నువ్వు చూస్తుండగానే నీ వెంట్రుకలన్నీ కాలిపోయి, నీ పెదాలన్నీ కాలిపోయి, ఒంటి మీద ఉన్నటువంటి శరీరం అంతా కాలిపోయి, లోపల ఉన్న మాంసం ఉడికిపోయి నువ్వు ఇంకా చావలేదు, ఇంక అప్పటికి కేకలు వేస్తుంటావు గొడవ. దూరం నుంచి చూద్దాం మనం, ఎవరైనా ఒకటి తగలబడుతుంటే. ఇది ఇమాజిన్ చేయండి మీరు అసలు. కానీ అదేమంట, నీకు తగులుకొని నువ్వు చనిపోవడానికి అవకాశం లేకుండా అదే మంటల్లో నువ్వు నిలువున కాలుతూ ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించా. నేనేం చూసి రాలేదు సుమి, నేను వెళ్ళి నరకంలో ఏముందో నేనేం చూసి రాలేదు అసలు. నా రక్షకుడు నా ప్రభువు పరలోకం నుండి దిగి వచ్చి ఆయన చెప్పారు, నాకు ఏం చెప్పారంటే పరలోకం ఉంది, నరకం ఉంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని ఆయన చెప్పాడు కనుక నేను దాన్ని మాత్రమే ఆలోచిస్తున్నాను, దాన్ని మాత్రమే నమ్మాను. నేను నమ్మిన దాన్ని మీ అందరికీ చెప్తున్నాను, అక్కడ అలాంటి పరిస్థితులు ఉంటాయి అని. నేనేమి రంజిత్ ఓఫీర్ లాంటివాడిని కాదు, లేదా మన పక్కనే ఉన్నటువంటి గచ్చిపిల్లిలో ఉన్నటువంటి అయ్యగారు లాంటివాడిని కాదు. నేను రోజు వెళ్ళి దేవుడితో మాట్లాడడానికి, రోజు వెళ్ళి పరలోకాన్ని చూసి రావడానికి, రోజు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ హాయి చెప్పి అక్కడ ఉన్న వాళ్ళతో కాసేపు పడుకొని నిద్రపోయి లేచి రావడానికి. నేనేం అలాంటి అయ్యగారిని కాదు, నేను అలాంటి బోధకుని అసలే కాదు. నేను ఉన్నది మీకు చెప్పడానికే ట్రై చేస్తున్నాను, ఎందుకంటే నేను కూడా వెళ్ళాలి కదా, ముఖ్యంగా నేను కూడా వెళ్ళాలి కదా. మీకు చెప్పి నేను తప్పిపోతే ఏం లాభం? ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం లాభం? నేను మీ అందరినీ బోధించి మీ అందరినీ సంపాదించుకొని మీ అందరినీ పరలోకం పోయేలాగా చేసి నేను మాత్రం వెళ్ళి దొడ్డిదారిని నరకంలో పడితే ఏంటి లాభం నాకు? అందుకే నీ విశ్వాసాన్ని గురించి ఏం మాట్లాడుతున్నారంటే, ముందు నువ్వు ఏం చేయాలంటే నీ విశ్వాసం స్టార్ట్ చేసినప్పుడు అది ఆవగింజ లాంటి దాంతో నువ్వు స్టార్ట్ చేస్తే చివరికి నువ్వు ఎండ్ అయ్యే విషయం వచ్చేసరికల్లా ఎక్కడ ఉండాలో తెలుసా? ఆ ఎండింగ్ అది మహావృక్షం కావడమే కాదు, దాని మీద అనేకమైనటువంటి వచ్చి వాలి నివసించే విధంగా నీ విశ్వాసం. అవి వచ్చి వాలి అక్కడ సేద తీరుతూ తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటూ సంతోషించి ఆనందించేలాగా నీ విశ్వాసం ఉండాలి.
రండి ఒకసారి వెనక్కి రండి, ఒకసారి ఆలోచించండి. మీరు ఆలోచించండి, మీ గుండెల మీద చేసుకొని అసలు ఆలోచించండి. నీ విశ్వాస జీవితం ఎప్పుడు మొదలైంది? ఎన్ని సంవత్సరాలైంది? ఇన్ని సంవత్సరాల్లో నీ విశ్వాస పరిణామం ఎంత ఉంది? లోకానికి నువ్వు ప్రత్యేకంగా ఎంతకాలం జీవిస్తున్నావు? నువ్వు జీవిస్తున్న నీ జీవన విధానం లోకంలో జీవించే విధానానికి ఎంత వేరియేషన్ ఉంది, ఎంత తేడా ఉంది ఒకసారి ఆలోచించండి. మా సాత్విక్ సార్ పుట్టినప్పుడు, మా యోనా సార్ పుట్టినప్పుడు హాస్పిటల్కి పోయాం మేము. పోతే పక్కనే సాత్విక్ సార్ ఏం చేస్తున్నాడు తెలుసా? వాడిని నెట్టేస్తుంది. ఇక్కడ మా మమ్మీ దగ్గర నువ్వేందని నేను చూసిన సీన్ అప్పుడే చెప్తాను, చిన్నప్పుడు సీన్ చెప్తానండి. నెట్టేస్తుండే వాళ్ళ అమ్మ దగ్గర. కానీ అదే సాత్విక్ సారు ఈరోజు ఒక లీడర్, ఇక్కడ అల్లరి చేసే పిల్లలందరికీ లీడర్. వాళ్ళ స్కూల్ ఎలా ఉంటుందో తెలుసా మీకు? నేను పోయినా మొన్న వాళ్ళు కొత్త ఇంట్లోకి మారుతున్నారంటే అక్కడ మేము చూడడానికి పోయినప్పుడు వాళ్ళ స్కూల్ ఎలా ఉంటుందంటే అది న్యూ విజన్ స్కూల్ అని అక్కడ ఒక కార్పొరేట్ స్థాయి స్కూల్లో చదువుతున్నారు వాళ్ళు. ఓన్లీ పెంట్ హౌసే పైన, పెంట్ హౌస్ అది. పెంట్ హౌస్ అంటే ఏంటంటే పైన మామూలుగా పైన వేసే ఒక హాల్ లాగా ఉంటుంది, దాంట్లోనే కొంచెం కిచెన్ లాగా తయారు చేశారు, బయట బాత్రూమ్ లెటర్ చేశారు. దానికి 7,000 రూపాయలు కిరాయి. ఒక హాల్ లాగా, ఇట్లా హాల్ లాగా ఉంటుంది. ఇంత జీవితాన్ని జీవిస్తున్నటువంటి సాత్విక్ సారు ఆ రోజు వాళ్ళ తమ్ముడిని నెట్టేశాడు. చల్ నడు ఇక్కడ చల్లి. అలాంటి ఆయన నెట్టేసినటువంటి ఆ నెట్టేయబడ్డటువంటి ఈ పిల్లవాడు ఇక్కడ కూర్చొని ఈరోజు చర్చి బిల్డింగ్లో నిలబడి ఉన్నాడు. ఇది జరిగి ఎంతకాలం అయిందంటే నీకు ఎంత వయసు? 8 ఇయర్స్లో జరిగిపోయింది. అంటే ఆయన 8 సంవత్సరాలు పుట్టిన తర్వాత, పుట్టకముందు 8 సంవత్సరాల క్రితం నుంచి లెక్కేస్తే 8 ఏళ్ళకు టీషర్ట్లు ప్యాంట్లు వేసుకొని మన మధ్యలో కూర్చొని మనకు అవసరం పనులన్నీ చేసి పెడుతున్నాం. అంటే ఒక పిల్లవాడు పుట్టగానే 8 సంవత్సరాల్లో ఎంత ఎదిగాడో కనపడుతున్నాడు మన ముందు. మరి మనం విశ్వాసంలో తిరిగి జన్మించిన తర్వాత, మనం బాప్టిజం పొందిన తర్వాత, యేసు ప్రభువులో కొత్తగా జన్మించిన తర్వాత, దేవుడిలో కొత్తగా ముందుకు కొనసాగిన తర్వాత ఇప్పటికీ మన జీవితం ఎంత? నేను బాప్టిజం తీసుకొని ఎన్ని సంవత్సరాలు అయిందని ఒకసారి లెక్కలు కట్టండి. మీరు కట్టండి లెక్కలు. మీరు బాప్టిజం తీసుకున్నాక ఎంతకాలం నుంచి మీరు దేవుడితో కలిసి ఉన్నారు ఒకసారి ఆలోచించి లెక్క కట్టండి ఒకసారి. మీ సంవత్సరాలు ఎన్నో? ఇన్ని సంవత్సరాల్లో నేను నా దేవుడి కోసం ఎలా జీవిస్తున్నాను? అసలు నేను ఎలా జీవించాలి, ఇప్పుడు నేను ఎలా జీవిస్తున్నానని ఒకటి ఆలోచన చేస్తూ మీరు ముందుకు నడవండి. విశ్వాసము ఆవగింజలాగా ఉండే అది భూమిలో నాటిన తర్వాత, తిరిగి మొక్క అయిన తర్వాత, ఆ మొక్క దినదినమో పెరిగి పెద్దగైనాక ఒక మహావృక్షంలా మారడానికి ఎన్ని సంవత్సరాలు పట్టి ఉంటుంది? అది అలా మహావృక్షంలా మారి తాను మారడమే కాకుండా తాను అనేకులకు మాదిరిగా, అనేకులకు ఆదరణగా, అనేకులకు ఉండడానికి అవకాశాన్ని కల్పించేదిగా ఉన్నాడు. మనం అలా ఉన్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం? వాడు ఉంటున్నాడు అయ్యగారు నేను ఉండడానికి అని, వాడు కూడా పనికి వల్ల వెధవలతో, నరకానికి పోయే వాళ్ళతో మనల్ని మనం పోల్ చేసుకుంటున్నాం. ఎవడు ఉండట్లేదు అయ్యగారు, మనం ఎందుకు ఉండాలో నీతిగా అనుకుంటున్నాం. కానీ వాడు నరకానికి పోతున్నాడు, వాడు అనుకునే మనం పోతాం వాడిని పోలిక చేసుకొని అని మన ప్రశ్నను ఎవడుంటున్నారు అయ్యగారు అనే ప్రశ్నను మానేసి, ఆ ప్రశ్నను తీసేసి, నేను ఎందుకు నా దేవుడితో కలిసి ఉండకూడదు? నేను ఎందుకు నా విశ్వాసాన్ని ముందుకు కొనసాగించకూడదు? నేను ఎందుకు నా దేవుడితో కలిసి నడవకూడదు? నా బెల్లం వచ్చినా రాకపోయినా నేను పోతాను, నా భర్త వచ్చినా రాకపోయినా నేను పోతాను, నా కొడుకు ఆ మాట విన్నా వినకపోయినా కూడా నాకే సంబంధం లేదు, మేము మాత్రం పరలోకం వెళ్ళిపోతాం. నేనును నా ఇంటి వారు ఇదేగా పాడతాం. మా పాటలు ఎవరెవరట? ముందు కుటుంబ యజమాని, తర్వాత కుటుంబం అంతా. మనం ఇది తెలుసుకోలేకపోవడం వల్ల, పరలోకం నరకం ఉందని మనం నమ్మకపోవడం వల్ల ఏంటంటే, మనం మన భర్తలు రాకపోయినా కూడా మనం ఏమీ ఆలోచన చేయము అసలు కనీసం. ఎందుకు? ముందు మనకే అది ఇక పరలోకం నరకం అనే దాని మీద ఒక క్రెడిబిలిటీ ఉండకపోవడం, బతికినంతకాలం హ్యాపీగా ఎట్టో గట్ట కష్టపడి నా చెమట రక్తాన్ని దార పోసుకొని 4 రూపాయలు సంపాదించుకొని మంచిగా 4 మెతుకులు తిని మంచిగా నివసించడానికి 4 రోజులు నివసించడానికి ఒక మంచి ఇల్లు కట్టుకొని, మా పిల్లలకి కింద పడి మీద పడి మంచి బట్టలు కుట్టించి వాళ్ళ మంచి ఫైల్లోకి తీసుకొచ్చి అభివృద్ధి చేసేద్దాం, సరిపోయింది ఇలా అనుకుంటాం. కానీ ఈ 60-70 సంవత్సరాలే నీ లక్షల కోట్ల సంవత్సరాల జీవితాన్ని శాసిస్తాయి. ఈ సంగతి తెలవాలి. భూమి మీద మనం జీవించే ఈ 60-70 సంవత్సరాలే మనం బయటకు వెళ్ళిన తర్వాత లక్షల కోట్ల సంవత్సరాల జీవితం ఎలా జీవించాలో ఈ రోజులు శాసిస్తాయి వాటిని.
ఇవి కరెక్ట్గా ఉంటేనే అక్కడ అది కరెక్ట్ ప్లేస్ వెళ్ళి. ఇక్కడ ఇల్లు కట్టుకొని సంతోషించాం మనము. నా తండ్రి అనేక నివాస స్థలాలు ఉన్నాయని అన్నప్పుడు ఆ స్థలంలోకి మనం వెళ్ళిపోతే ఇంకెంత సంతోషం, ఆనందం మనకు. ఇక్కడ ఈ ఇంట్లో పాడుపడిపోయే ఈ ఇల్లే, 50 ఏళ్ళ తర్వాత ఊడిపోయే ఈ ఇల్లే, దీంట్లో ఉంటే మనం అబ్బా మంచి అందమైన ఇల్లు కట్టుకున్నాం, మంచి హ్యాపీగా తలుపులు పెట్టుకున్నాం, కిటికీలు పెట్టుకున్నాం, ఫ్యాన్లు పెట్టుకున్నాం, ఇలా అనుకుంటాం కదా. ఏ కష్టం రాకుండా బతికేస్తున్నాం మేము, అందరికంటే మంచి ఇల్లే కట్టుకున్నాను నేను అని సంతోషిస్తాము. మరి యేసు ప్రభువు చెప్పినటువంటి ఆ తండ్రి ఇంట ఉన్నటువంటి అనేక నివాస స్థలాల్లో నీకు ఒక నివాసం దొరకాలంటే, ఆ నివాస స్థలం నీకు దొరికితే నీకు ఇంకా లక్షల కోట్ల సంవత్సరాలు దాంట్లోనే తండ్రితోనో కుమారుడితోనో సంతోషించి ఆనందించే గొప్ప ధన్యత ఆధిక్యత నీకు దొరికితే ఆలోచించండి ఒకసారి. అది దొరకడం అంత ఆశమాశయం కాదు, ఊరికి నేను జనరల్గా చెప్తున్నా, నేను చాలా జనరల్గా చెప్తున్నా. సత్యానందయ్య గారు ఇల్లు కట్టేటప్పుడు దాన్ని మేము కూలగొట్టి అక్కడ అంతా వైరల్లో ఉన్నటువంటి వేరే గారని ఒక ఆయన తీసుకొచ్చి ఆయన ముగ్గులు పోపించి ఆయనతో ఇక్కడ ఇది పెట్టాలి అది పెట్టాలని పెట్టిన తర్వాత పని మేము మొదలు పెడితే ఊరికినే ఇల్లు అయిపోయిందా సత్యన్న? ఊరికి నేను వాడు కుర్చీ మీద కాలు వేసుకో కూర్చొని ఇల్లు కా అటెంట్ అవుతుందా? ఇల్లు కట్టడానికి ఏం కష్టమై ఉంటుందో తెలుసా మీకు? అసలు ఊరికినే జనరల్ సత్యానందమయ్య గారు కానీ, సునీత కానీ, ఆ చిన్న చిన్న పిల్లల పన్నుగాడు దున్నుగాడు కానీ అక్కడ ఎన్నిసార్లు రక్తం దారిపోసుంటారో దానికి. ఆ కాళ్ళు తగిలి, ఈ రాళ్ళు తగిలి, ఆ ఇటుకలు తగిలి, ఈ ఇటుకలు తగిలి, సాయంత్రం దాకా ఎండలో అలసిపోయి ఒంట్లో ఉన్నటువంటి చెమటంతా కారిపోయి రాత్రి పడుకొని అన్నం తినే ఓపిక లేక అట్లాగే ఆ స్నానం చేసి అలాగే నిద్రపోయిన రోజులు చాలా ఉన్నాయి నాకు తెలిసి. ఒక ఇల్లు కట్టుకోవడానికి సునీత, ఒక ఇల్లు కట్టుకోవడానికి, అది కూడా ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత 50 ఏళ్లలో కూలిపోయే ఇల్లు కట్టుకోవడానికి, 50 ఏళ్లలోనూ కూలిపోయింది ఆ ఇల్లు. కానీ లక్షల కోట్ల సంవత్సరాలు ఉండే ఇల్లు కట్టుకోవాలంటే అంత ఆశామాష, అంత సింపుల్గా దొరికిందని అనుకుంటున్నామా మనం? పరలోకం అంత సింపుల్. ఆఫ్టర్ ఆల్ మనం ఉండి 50 ఏళ్లలో కూలిపోయి ఇల్లు కట్టుకోవడానికే అంత 6 కాలం కష్టపడి శ్రమతో వచ్చి రక్తాన్ని దారపోసి కడితే తప్ప కానీ ఇల్లు లక్షల కోట్ల సంవత్సరాలు ఉండే ఆ పరలోకంలో నీకు స్థలాన్ని సిద్ధం చేయడానికి ఆయన వెళ్తే ఆ స్థలం సంపాదించడం అంత ఈజీగా. పేరు పెడితే చాలా, దావీదు అని పేరు పెట్టుకుంటే చాలా పరలోకం వచ్చేస్తుందా? ఏమండి? సత్యానందం అని పెట్టుకుంటే వస్తుందా? ఇశ్రాయేలు అని పెట్టుకుంటే వస్తుందా? కానీ పరలోకం ఎలా వస్తుందో తెలుసా? చిన్నప్పటి నుంచి భూమిలో నాటినప్పుడు విశ్వాసం మొదలైన దగ్గర నుంచి రోజు 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 నువ్వు విశ్వాసంలో ఎదిగితేనే, అలా ఎదగడమే కాకుండా నువ్వు ఒక మహావృక్షం అలా మారితేనే, మహావృక్షంలో మారితే సరిపోలే, అనేక మందికి నువ్వు ఆదరణ కలిగించే విధంగా నువ్వు ఉంటేనే నీ విశ్వాసానికి ఒక విలువ ఉంది. అప్పుడు ఇది నాకు మాత్రమే కాదు, ఈ ఈవిని అపేక్షించే వారందరికీ కూడా ఇది ఉందని అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి ఆ ప్లేస్ నీకు ఉంది, నాకుంటుంది. లేదంటే నీకు లేదు, నాకు లేదు, ఎవరికి లేదు. మనందరికీ మాత్రం విస్తారమైన ప్లేస్ ఉంది, ఏం చేయకపోయినా దొరికే ప్లేస్ ఉంది. అదే ఇందాక నేను మీకు చెప్పిన, ఒకటి నిట్ట నిలువున కాలుతూ ఉంటే వాడి పరిస్థితి ఏంటో ఆలోచించండి మీరు ఒకసారి. భూమి మీద మనం చూస్తుండగా ఎవడైనా కృష్ణలు పోసుకొని పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడు అనుకోండి, వాడిని మనం ఎదురుగా కళ్ళతో చూస్తూ ఉంటే ఎలా ఉంటుందో చూడండి మీరు. అక్కడ లక్షల కోట్ల సంవత్సరాలు అగ్ని ఆరదు, పురుగు చావదు, ఒక భయంకరమైనటువంటి వేదన రోదనకరమైనటువంటి ఆ ప్రదేశంలోకి నువ్వు వెళ్ళిపోతావు కనుక అక్కడ నువ్వేం చేయకపోయినా పోతావు. నువ్వేం చేయక్కర్లేదు దేవుడి కోసం, నీ జీవితాన్ని నువ్వు జీవిస్తే చాలు, అక్కడికే సరాసరి వెళ్ళిపోతావు. కానీ ఆ ప్లేస్ నువ్వు తప్పించుకోవాలంటే మాత్రం ఎంత కష్టం, శ్రమ, బాధ, ఎంతో బాధ శ్రమ అనుభవిస్తే తప్ప దొరకదు. నాకు ఇవాళ డ్యూటీ టైం అయింది, నాకు డ్యూటీ సెలవు లేదు, నేను డ్యూటీలో. ఇవాళ మా ఇంటికి చుట్టాలు వచ్చారు, రాలేకపోతాను అయ్యగారు ప్రార్థన. మా పొలంలో ట్రాక్టర్ వస్తుంది అయ్యగారు, అందుకే నేను మాటి కిటికీలోంచే చూస్తాను అయ్యగారు. నేను ప్రార్థన ఉన్నా కూడా నేను అదే చేస్తా అయ్యగారు, నేను అడ్డే పోతా అయ్యగారు. మా సాత్విక్ సార్ పెళ్ళి సార్ ఇవాళ, మా సాత్విక్ సార్ పెళ్ళి, మరి మేమందరం పోకపోతే ఎట్లా? ప్రార్థనకి రోజు పోతున్నాముగా, పెళ్ళి ఒకసారి వస్తుందిగా జీవితంలో, కాబట్టి ఆ పెళ్ళికి పోకపోతే ఎట్లా? ఈ వారం ప్రార్థన పోకపోతే ఏం కదలే, కానీ పెళ్ళికి పోకపోతే ఎట్లా? సాత్విక్ సార్ ఏమనుకుంటాడు మళ్ళీ? రేపు పొద్దున ఇంటికి పోతే వాళ్ళు టీ అన్న పోస్తారా మాకు? ఇన్ని కారణాలు తెచ్చుకుంటాం మనం. ఎన్ని కారణాలు తెచ్చుకుంటామంటే నరకం పోవడానికి
ఎన్ని కారణాలు కావాలో అన్ని కారణాలు తెచ్చుకుంటాం మనం. అన్ని నరకానికి పోయే కారణాలే తెచ్చుకుంటాం. కానీ దేవుని మెప్పిద్దాం. నేను మళ్ళీ ఒక విషయం చెప్తాను, మీ అందరికీ ఆశ్చర్యపోయే విషయం చెప్తాను. రేపు పొద్దున 17 నుంచి 21 వరకు మనకి బైబిల్ తరగతులు, కాలేజ్ 5 రోజులు. ఈ 5 రోజుల్లో ఏం జరిగిందో తెలుసా? 19వ తారీఖు నాడు, అనగా 3వ రోజు బుధవారం, ఆ రోజు నేనే లెసన్ క్లాస్ తీసుకునేది. ఆ రోజు మా వియ్యంకుడు జ్ఞాపకార్థ కూడిక. మా తమ్ముడు శేఖర్ వాళ్ళ పాప మామగారు చనిపోయారని మొన్న పోయిన కదా నేను. 19వ తారీఖు జ్ఞాపకార్థ కూడిక. నువ్వే పెట్టాలా, నువ్వే చేయాలని వాళ్ళు నా మీద ఒత్తిడి. కుదరదన్న, నీ ఇష్టం తీసుకొని చేసుకోవాలి. కానీ అక్కడ ప్రేయర్ చేసి సమాధి చేసింది నేనే సమాధి చేసాను కాబట్టి జ్ఞాపకార్థ కూడిక నువ్వే పెట్టాలంటే నాకు కుదరదు, నా క్లాస్ ఉందన్న. దాని తర్వాత ఏమైంది, వెంటనే 20వ తారీఖు వచ్చేసరికి ప్రభాకర్ గారికి జ్ఞాపకార్థ కూడిక వచ్చింది. వాడికి కూడా చెప్పినా నేను, పొద్దున్నే 9 దాకా నీతో ఉంటాను నేను. వాళ్ళ చందుకు చెప్పి వచ్చిన, పొద్దున్నే 9 దాకా నీతో ఉంటాను నేను. ఆ తర్వాత సాయంత్రం 4 తర్వాత కాలేజీ వదిలిపెట్టినాక వస్తాను కదా. నువ్వు మా ఇంట్లో భోజనం చేయాలంటే క్యారేజీలో పెట్టు. మీ ఇంట్లో నేను భోజనం చేయడమే నీకు ప్రామాణికమైన అంశం అయితే నా కోసం క్యారేజీలో పెట్టు, నేను వచ్చి సాయంత్రం తింటాను నీ దగ్గర. అది కానీ క్లాస్ వదిలిపెట్టి మాత్రం రాను. ఇన్ని చేస్తే 21వ తారీఖు వచ్చేసరికల్లా కోటేశ్వరరావు గారి పెళ్ళి వచ్చింది. ఎలా ఉందో ఒకసారి ఆలోచిస్తున్నాను నేను. ఇప్పుడు నాకు ఏది ముఖ్యమో, నాకు ఏది ప్రాముఖ్యమో, ఏది అప్రాముఖ్యమో, నాకు అన్నిటినీ దూరంగా నెట్టేసి. ఇప్పుడు మేము వంట చేయాలి, అక్కడ క్లాసులు పెట్టాలి వంట. కానీ యోహాన్ సార్ వాళ్ళు, అక్కడ అమ్మాయి వాళ్ళు అందరు కలిసి కావాలని ఆ శుక్రవారమే పెట్టేశారు దాన్ని. ఇప్పుడు నేనేం చేయాలి, హోటల్లో ఆర్డర్ చేయాలి ఇప్పుడు భోజనం వాళ్ళ కోసం. క్లాస్ రోజు 9 దాకా మీతో ఉండాలి. మీ అందరికీ చెప్పి అయ్యా స్థానిక సంఘంలో పెళ్ళిది, మనం ఉండకపోతే ఎలా అని మీ అందరిని కన్విన్స్ చేయాలి. నేను చేసి నేను అమ్మగారు కలిసి అక్కడ పోవాలి. మడుపల్లి అక్కడ పెళ్ళి మనం కాదు చేసేది, మళ్ళీ అక్కడ పెళ్ళి వేరే కాదు. మనం కనీసం స్థానిక సంఘం నుంచి మనం పోవాలి కదా. మీకు ఇవన్నీ సంగతులు ఎందుకు చెప్తున్నానంటే, సుమి దేవుని పని చేసే విషయంలో మీరంతా ఎప్పుడు వెనక తీయవచ్చు. దానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, దానికే మొదటి ప్రాముఖ్యత ఇవ్వాలి. మీరందరూ మీ దేవుని పని కోసం మీరు ముందు అవసరం లేదు, తప్పదులే. కానీ ఇప్పుడు నేను చాలా మాకు బాధ అయితే అయిందిలే. కానీ ఒక విషయం చెప్తాను, నేను ప్రతిసారి నేను ప్రార్థనకు ఎందుకు రాలేదని ఆనంద పాలను అడుగుతుంటాను. నేను మెలుగు రాలేదా అయ్యారు అంటాడు. అవునా, అంతేనా? మెలుగు రాలేదంట, ఎంత ట్రై చేసినా మెలుగు రాలేదా అయ్యారు అంటాడు. ఈరోజు ఇప్పుడు నేను వస్తుంటే ఆయన వాళ్ళ స్నేహితుడు కలిసి బండి వేసుకొని వైరపోతాను. మెలుగు వచ్చింది. వాళ్ళ స్నేహితుడు వస్తే మెలుగు వచ్చింది. తయారయ్యారు, స్నానం చేశారు, తయారయ్యారు, వైరపోతాను బండి వేసి. ప్రార్థనగా రమ్మంటే మెలుగు రాలేదన్నాడు ఆయన. మెలుగు రావట్లేదు, ఎంత ట్రై చేసినా మెలుగు రావట్లేదు అన్నాడు. కానీ ఇప్పుడు స్నేహితుడితో కలిసి పోవడానికి మాత్రం మెలుగు వచ్చింది, తయారయ్యాడు, పోతాడు. నాకు ఎదురే నన్ను చూడగానే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా మీకు? అసలు నాకు ఎదురుగా ఆనంద పాలు వస్తే ఎలా వస్తాడు ఇప్పుడు చెప్పండి మీరు, ఊహించుకోండి మీరు. అసలు వెనక కూర్చున్నాడు కనుక, ఆ స్నేహితుడు నడుపుతుంటే బండి వెనక కూర్చున్నాడు కనుక ఏంటంటే వెంటనే తలగా చేసి వాడికి పెడుతున్నాడు. ఇప్పుడు నేను కనపడుతున్నాను. నేనేమన్నా పోలీసునా? మిమ్మల్ని పనులకు తీసిపోయేది నేనా? లేదంటే మిమ్మల్ని అన్నిలో కాల్చేది నేనా? ఎవరు నేను? అసలు ఎవరిని నేను? కేవలం మీరు అక్కడికి వెళ్తారు ఇలా చేస్తే, ఇక్కడికి వెళ్తారు ఇలా చేస్తే చెప్పేవాడిని టీచర్. ఐఎమ్ ఓన్లీ ద టీచర్. నేనే మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళండి. నేను మీరు వాక్యాన్ని విని వాక్య ప్రకారం జీవిస్తేనే పరలోకం వెళ్తారు. నేనేమో నరకానికి తీసుకుపోయేవాడిని కాదు. నేను వాక్యం లేకపోతే ఆటోమేటిక్గా మీరు అక్కడ పోతారని చెప్పేవాడిని నేను, అంతే. మీరు పరలోకం వెళ్ళాలో నరకం వెళ్ళాలో నిర్ణయించుకోవాల్సింది మీరే. మీ పరీక్షలు మీరు పాస్ అవుతారో, మీ పరీక్షలు పాస్ కాకుండా అలాగే ఉంటారో మీ ఇష్టం. ఈ ఉపమానాన్ని ఆయన చెప్పాడు. ఏం చెప్పాడంటే, నీ విశ్వాసము, నీ నడక,
నీ క్రైస్తవ జీవితం ప్రారంభించినప్పుడు ఆవగింజ లాంటి విశ్వాసం లాంటి అంత విశ్వాసంతో నువ్వు స్టార్ట్ చేస్తే నీది ఎండింగ్ వచ్చేసరికి ఇప్పుడు పరలోకంలో నా కోసం జీవకిరీటం ఉందని చెప్పగలిగినటువంటి స్థాయి రావాలి నీకు అని చెప్తున్నాను. నువ్వు అలా జీవించాలండి నీ క్రైస్తవ జీవితం. ఇప్పుడు వచ్చేసి కిందకు వచ్చి 2 వచనాలు చూస్తాను నేను. ఇప్పుడు 33, 34 వచనాలు. ఇది రెండో భాగం చెప్పాడు ఆయన. మొదటి భాగం అదైతే రెండో భాగంలో ఏం చెప్పాడంటే ఆయన ఉపమానం లేకుండా అసలు ఏ విషయం కూడా వాళ్ళకు బోధించలేదట. నాలాగా నేను సాత్విక్ సార్ని ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు, ఇజ్రాయెల్ సార్ని ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు, మీ అందరికీ అర్థం కావడం కోసం ఆనంద్ బాల్ని ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు, ఇలా నేను ఉపమాన రీతిగా నేను ఏ విధంగా అయితే మీకు లెసన్ చెప్పానో యేసు ప్రభు కూడా తన పిల్లలందరికీ, అక్కడ ఉన్నటువంటి శిష్యులందరికీ, ప్రజలందరికీ కూడా అలాగే బోధించేవాడు. ఎలాగట? ఉపమాన రీతిగా. అనగా ఉపమానం అంటే పరలోక సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ భూ సంబంధమైనటువంటి విషయాలతో పోల్చి చెప్పడం. ఇది ఉపమానం. నోవయ్య గారు అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు చెప్తాడు రాట. డైరెక్ట్ వాక్యం చెప్తే వాడికే అర్థమైతే శిష్యులకే అర్థం కాలేదు. యేసుప్రభు స్వయాన్ని బోధిస్తే, స్వయాన ఉపమానం లేకుండా యేసుప్రభు చెప్తే వాళ్ళకి టెన్షన్ అయిపోయి, అయ్యా ఇది మా కోసం చెప్తున్నావా, అందరి కోసం చెప్తున్నావా, అసలు దీని అర్థం ఏంది, ఇలాగ అడుగుతుండే వాళ్ళు. అది అర్థం కావడం కోసమే యేసుప్రభు ఏం చేసేవాడంటే ప్రతిదీ ఉపమాన రీతిగానే చెప్పేవాడు. ఆయన అన్ని ఎగ్జాంపుల్సే తీసుకునేవాడు. పరలోక సంబంధమైనటువంటి విషయాలన్నింటినీ భూ సంబంధమైనటువంటి విషయాలతో పోల్చేవాడు. ఆయన పరలోక రాజ్యం ఎలా ఉంటుందో, దాంట్లో ఉండే వాళ్ళ విశ్వాసులందరూ విశ్వాస పరిణామం ఎలా ఉంటుందో బోధించాడు. ఇప్పుడు చివరికి దాన్ని ఆయన ఎవరికి విడమర్చి చెప్పారో తెలుసా? ఎవరికి చెప్పారంటే అందరికీ చెప్పలేము. మళ్ళీ అందరికీ ఉపమాన రీతిగా బోధించి దాని తాలూకు అర్థం ఏంటో ఎవరికి చెప్పారో తెలుసా? ఆయన కేవలం శిష్యుల్ని ఇంటికాడ కూర్చోబెట్టుకొని వచ్చేసినాక అంతా పనంతా అయిపోయినాక వీళ్ళు ఫ్రీ మూవ్మెంట్తో శిష్యులు యేసుప్రభు కలిసి ఉండగానే అప్పుడు చెప్పాడు అంట వాళ్ళతో. ఇన్ని చెప్తే సార్ ఇన్ని విషయాలు చెప్తే ఏం జరిగిందో తెలుసా? చనిపోయి తిరిగి లేచినాక యేసుప్రభు వీళ్ళందరూ మళ్ళా చేపలు పట్టుకోవడానికి పోయేటోడు చేపలు పట్టుకోవడానికి, మళ్ళీ ఎవరు పని చేయడానికి వాడు ఎటువంటి పడితే అటు పోతున్నారంట. ఇక అందరు ఎటోళ్ళటు. ఇప్పుడు యేసుప్రభు అక్కడికి వచ్చి రాగానే నేనే అంటే ఏమైందో తెలుసా? ఒంటి మీద బట్టలు లేకుండా పడుకున్నటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన అమ్మో ప్రభువు సుమి అని లేచి సముద్రంలో దూకాడు. బట్టలు లేకుండా ఉంటాడు. యేసుప్రభు పక్కన తిరిగిన శిష్యుడు. నేను మీకు కూడా ఇదే చెప్తున్నాను. మనమందరము మన విశ్వాసంలో ముందుకు కొనసాగితేనే పరలోకం, లేకపోతే రాజు. ఇవన్నీ చెప్పకుండా దేవుని నమ్ముకో నీకు దీవెనలు వస్తాయి, దేవుని నమ్ముకో నీకు జబ్బులు తగ్గిపోతాయి, దేవుని నమ్ముకో నీ బిడ్డకు ఉద్యోగం వచ్చింది, దేవుని నమ్ముకో నీ కొడుకు మంచి పెళ్ళి అయింది, ఈ చెప్పడం వల్ల ఏంటంటే అసలు పరలోకం వచ్చిందో రాదో ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ మీరు అలా కాదు. మీ అందరికీ పరలోకం రావడం కోసం దేవుడు తన ఒక్కగానొక కుమారుడిని మీకోసం ఇచ్చారు భూమి మీద. ఆయన భూమి మీదకి రాకపోతే నీకు అసలు పరలోకం నరకం ఉందనే సంగతే తెలిసేది కాదు. నువ్వు పరలోకం వెళ్ళడానికి వేరే మార్గం దొరికేదే కాదు. ఆయన వచ్చి చెప్పారు, ఏం చెప్పారో తెలుసా? నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారా తప్ప నువ్వు ఇంకెవడు పరలోకం వెళ్ళడానికి వేరే ఆప్షన్ లేదన్నారు. అలా దేవుడు తన కుమారుని ఇస్తే ఆయన మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చేశారు. కరుడు కట్టినటువంటి ఆ శిలువ మార్గంలో ఆయన శ్రమలు అనుభవించి ఆయన మన కోసం చనిపోయారు. చనిపోయి తిరిగి 3వ దినాన లేచారు. అలా లేవడం వల్ల నీకు నాకు రక్షణ వచ్చేసింది. ఎవరైతే యేసు నామములో బాప్టిజం పొందుతారో వాళ్ళందరినీ నేను అదే చెప్పాడు అమెరికా. ఆయన అద్భుతమైనటువంటి లెసన్ చెప్పాడు ఆయన. ఎవడైతే యేసు నామములో బాప్టిజం పొంది దానిలో సంఘంలో యేసుప్రభు చేత ప్రవేశపెట్టబడతాడో వాడే రక్షింపబడతాడు. అలా ఉండి నేను సంఘంలోకి వెళ్ళిపోయినలే ఏం పర్లేదు అనుకుంటే కూడా లేదు రక్షణ. వాని క్రియలే వాడిని నిర్ణయిస్తాయి. పరలోకమా నరకమా. క్రీస్తు సంఘంలో లేకపోతే రక్షణే ఉండదు. కానీ అలానే క్రీస్తు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ కూడా ఉండదు. వాడు క్రీస్తు సంఘంలో ఉన్నప్పుడు తన క్రియలను అమలు పరిచినప్పుడు మాత్రమే అతని పరలోకం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించున్నాను. మీ అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా మీ జీవన విధానం ద్వారా మీ పరలోకాన్ని మీరే సంపాదించుకోవాలి.
మీ పరలోకంలో మీరే ప్రవేశించాలి అంతే. మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చి చేతులు పట్టుకొని లేదా రికమెండేషన్ లెటర్లు రాసి తీసుకెళ్ళి పరలోకంలో జాయిన్ చేయరు మిమ్మల్ని ఎవరిను. మీ పరలోకాన్ని మీరే సంపాదించుకోవాలి. మీ క్రియలే మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ మీ అందరికీ. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించాలి.